నమస్తే. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ అయిన రఘుప్రియ గారు మనకి కష్టాల యొక్క ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది చాలా చక్కటి వివరణ ఇవ్వటం జరిగింది గత వీడియోలో. ఇన్ని రకాల కష్టాలు ఉంటాయని. ఏ ఏ పరిధిలోకి వస్తాయి? మరి ఆ కష్టాల్ని అధిగమించాలంటే అసలు మనం ఏమేం చేయాలి? ఎవరు చేయాలి? ఎలాంటి పనులు చేయటం వలన ఆ కష్టాల నుంచి మనం బయటపడొచ్చు? ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. తప్పకుండా మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. గత వారం మనం చెప్పుకున్న దాంట్లో ఏంటంటే బాధలు 10 రకాలుగా నిర్ణయించుకున్నాం. అంటే ఏ బాధలు మీకు ఒక చిన్న ఉదాహరణలతో సహా చెప్తాను. మనకి నిత్యం అంటే బాధల్లో కొన్ని మర్చిపోయే ఉంటాయి. కొన్ని అయితే కంపల్సరీగా మనం దానికి పరిహారాలు అయితే కంపల్సరీ చేసుకోవాల్సి రావచ్చు. అయితే ఆ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి చెప్తాను. సంతానలేమి దాన్ని నెగ్లెక్ట్ చేసేది కాదు. నెక్స్ట్ దాంపత్య సౌఖ్యం లేకపోవడం అది నెగ్లెక్ట్ చేసేది కాదు. తర్వాత వివాహం కొంతమందికి ఆలస్యం కావడము, నెక్స్ట్ ఉద్యోగాలు రాకపోవడము, నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇట్లాగా ఏదో ఒక వృత్తి వ్యాపారాల్లో నష్టం రావడము కొంతమందికి ఇవన్నీ. అయితే ఇవన్నీ అందరికీ ఒకేలాగా ఉంటాయంటే ఒకేలాగా ఉండవు. ఒక్కొక్కరికి ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కరికి తక్కువ ఉండొచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే అది మనిషి టు మనిషి అంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి అన్నీ బాగుంటాయి, ఆల్ ఆఫ్ సడన్ గా గ్రహాలు అనుకూలంగా లేకపోతే తాడే పామై కరుస్తుంది ఒక్కొక్కసారి. సో ఇలాంటివన్నీ ప్రమాదాలు కానీ, రోగాలు కానీ, వివాహాలు ఆలస్యం అవడం కానీ, సంతానలేమి కానీ కొన్నిటికి పరిహారాలు ఉంటాయి, కొన్నిటికి జపాలు ఉంటాయి, కొన్నిటికి మంత్రాలతో ఉంటుంది, కొన్నిటికి ఏంటంటే తీర్థయాత్రలు చేయడం ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి వాటి తీవ్రతను బట్టి, మనిషిని బట్టి మళ్ళా ఎందులోకి వెళ్ళాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళా మనం ఆస్ట్రాలజీ జ్యోతిషంలోకే వెళ్ళాలి. సరే, ఈ జ్యోతిషంలో మనకి ఏంటి కనపడుతుంది? ఒక వ్యక్తి దీంతో బాధపడుతున్నాడు అని చెప్పడానికి జ్యోతిష శాస్త్రం ఉంది. సరే, దానికి నివారణ కావాలి కదా, ఒక రెమెడీ కావాలి కదా. నాకు ఒక డౌట్ వచ్చింది, చెప్పండి. ఇప్పుడు మనం దేంతో బాధపడుతున్నామో ఆ బాధ పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బాధ వస్తే మళ్ళీ దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలంటారా? దానిలో తీవ్రతను బట్టి ఉంటుంది. కొన్ని ఇప్పుడు జాబ్ లేదని ఒక మనిషికి ఒక 2-3 రకాల బాధలు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్న బాధలే ఒకే వ్యక్తికి సంతానాలు ఏమి ఉండొచ్చు, ఒకే వ్యక్తికి ఉద్యోగం రాకపోయి ఉండొచ్చు, ఒకే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు, ఒకే వ్యక్తి ఆస్తులకు సంబంధించిన తగాదాల్లో ఉండొచ్చు. అన్ని బాధలు ఒక వ్యక్తికే ఉన్నాయి అనుకో. సో ఇప్పుడు రెమెడీస్ కి సంబంధించి అన్ని రెమెడీస్ ఆ వ్యక్తి చేసుకుంటే సరిపోతుందా అని? అలా అక్కర్లేదు. ఇప్పుడు దానిలో కూడా మనం బైఫర్కేషన్ అంటే క్లాసిఫికేషన్ ఇవ్వచ్చు. ఎట్లా అంటే కొన్ని మన చేత్తో చేయగలిగినవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం లేదనుకుందాం, ఒక వ్యక్తికి ఉద్యోగం లేదు, అతను కొంచెం కష్టపడి నాలెడ్జ్ పెంచుకుని ఉద్యోగం సంపాదించవచ్చు. దానికోసము ప్రత్యేకంగా ఇవేమీ చేయాల్సిన పని లేదు. అందులో తీవ్రత ఏమిటి, మనం దేనికి రెమెడీ చేసుకోవాలి అనేది మనం చూసుకోగలిగితే అన్నిటికీ వెళ్ళవలసిన పనేమి లేదు. ప్రతి చిన్నదానికి అంటే పరిహారాలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు అంత అక్కర్లేదు. మనిషి చేయగలిగినవి చేసుకుంటూ బియాండ్ అవర్ లిమిట్స్ మనకి కాని దానికి మనం రెమెడీస్ కి వెళ్తామన్నమాట. సో ఈ జ్యోతిష్యం అనేది 2 రకాలుగా చెప్తారు. ఒకటి ఏంటంటే మన కష్టాన్ని తెలియచెప్పేది, ఈ కష్టము ఈ రకంగా దీని వల్ల సొల్యూషన్ ఉంటుంది. ముందు కష్టాన్ని చెప్తారు, ఈ కష్టం ప్రాబ్లం చెప్తుంది అనమాట. తర్వాత రెమెడియల్ ఆస్ట్రాలజీ అని ఇంకోటి ఉంది. అంటే ఆస్ట్రాలజీలోనే 2వ భాగము. అదేంటి, ఇప్పుడు సంతానలేమి అనేది మనకి తెలీదు. మనం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాము. ఫస్ట్ మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము ఇట్లాంటివన్నీ చేసుకుంటాము. ఇంకా బియాండ్ దట్ అది కూడా కాకపోయేటప్పటికీ అప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరో సలహా ఇస్తారు. ఒకసారి జాతకంలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూడండి అంటారు పెద్దలు. అప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళా మనం ఒక పండితుల దగ్గరికి పెడతాము. అప్పుడు వారు ఏం చేస్తారు, మన జాతక పరిశీలన చేసి అమ్మా నిజమే ఇది మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దోషం ఉన్నదో లేకపోతే గత జన్మలో మీరు ఏదైనా చేసున్నారో అది ఏమిటి అనేది జ్యోతిష పండితులు చెప్తారు. చెప్పడం వరకు, అది ఏమిటి అనేది చెప్పడం వరకు జ్యోతిష శాస్త్రం ఉంటుంది. తర్వాత చెప్పేసిన తర్వాత దానికి ఒక రెమెడీ చేసుకోవాలిగా, దాన్ని రెమెడియల్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే పరిహారాలు చేసుకోవడము. ఈ పరిహారాలు చేసుకోవడంలో కూడా మనమే చేసుకోవాలి తప్ప
మనకి మారుగా చేసుకోవడానికి అవకాశం లేదు. జపాలు చేయాలన్నా ఇందులో కూడా ఒక 10-15 ఉన్నాయి. జపాలు, తంత్రాలు, హోమాలు, పూజలు, తాయెత్తులు, ఇట్లాగా రత్నధారణ, ఇలాగో ఒక 10-15 ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో కూడా ఏం చేస్తారు కొంతమంది, నేను చేసేదేముంది, నా బదులు నువ్వు చేసేసేయి, నాకు తీరిక లేదు అంటే, ఇవన్నీ ఎట్లా వస్తాయంటే ఎవరిది వాళ్ళదే తినాలి. మనం ఆకలిస్తే మన కడుపుకు మనమే తినాలి, కానీ మన బదులు మన పక్క వాళ్ళు తింటే మన కడుపు నిండదుగా. సో దీంట్లో ఏంటంటే పరిహారాలు కూడా ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే ఆ పరిహారాలు, ఆ జపాలు కానీ, హోమాలు కానీ, పూజలు కానీ వాళ్ళే చేయాలి. ఎవరికి ఎక్సెప్షన్ ఇచ్చారు అంటే, ఎవరైతే బాలులు, పసిపిల్లలు ఉన్నారు వాళ్ళు చెయ్యలేరు. వాళ్ళకి మారుగా తల్లిదండ్రులో, పెద్దవాళ్ళలో, తాత ముత్తాతలో వాళ్ళు చేయాలి, వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంది. అలాగే అతివృద్ధులు అంటే అసలు మరీ వాళ్ళు వెళ్ళి గంటల తరబడి పూజలు, హోమాల్లో పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి మారుగా వాళ్ళ వంశస్థులు కానీ, వాళ్ళ తాలూకా వాళ్ళు కానీ చేసుకున్నా తప్పు లేదు. తత్సమానమైన ఫలితము, తత్సమానమైన పరిహారము వాళ్ళకి అందుతుంది. రెండోది, రోగగ్రస్తులు ఉంటారు, మంచం మీద రాలేని వాళ్ళు, లేదా ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి మారుగా ఇంకొకళ్ళు ఎవరైనా కనుక చేసుకున్నట్టయితే ఆ సత్సమానమైన ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం రెమెడియల్ ఆస్ట్రాలజీగా చెప్పుకుంటాం అనమాట. దీనిలోనే ఇంకా చాలా చాలా ఉన్నాయి. అది ఎవరికి వారు వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటుంది అంతవరకు చేసుకోవాలి. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక నాకు ఇంతే చాలు, నాకు ఇన్ని రోజులే చెప్పారు, ఆ రోజుల్లో అవ్వలేదు, 21 రోజులు అని చెప్పారు, 21 రోజుల్లో నాకు అవ్వలేదు కాబట్టి నేను చెయ్యను, మనకి మనమే అమెండ్మెంట్స్ పెట్టేసుకుని సరే పొద్దున్న చేయవలసింది సాయంత్రం, పొద్దునే కదా నాకు తీరబడలేదు సో నేను సాయంత్రం చేస్తాను అదే అంటే దానికి అవకాశం లేదు కదా. ఎప్పుడు ఎవరు ఎలా చెప్పారో, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు ఉంటారు, డాక్టర్ గారు పొద్దున్న డోలో వేసుకోమ్మా అంటే పొద్దున్నే వేసుకోవాలి, రాత్రి వేసుకుంటాను అంటే దానికి తగ్గట్టుగా టైము, మన బాడీ కష్టం అవ్వడము, ఇట్లాగ ఎలాగైతే ఉండదో ఇది కూడా పరిహారాలు కూడా ఇదే పద్ధతి. ఎప్పుడు చేయమంటే అప్పుడే చేయాలి, చేయాలి. చేయమంటే వాళ్ళే ఎంత కాల పరిమితి ఇస్తారో అంత కాల పరిమితికి చేయవలసిందే. ఈ రోజు ఏ బాధ గురించి మీరు చెప్పబోతున్నారు? ఏ బాధ అంటే ప్రతి బాధ మనకి అవసరమైంది, ఏ బాధని మనం నెగ్లెక్ట్ చేయలేము. సంతానం కానీ, దాంపత్య దోషాలు కానీ, లేదు అంటే వివాహం ఆలస్యం అవడం కానీ, ఇవన్నీ మనకి నిత్యకృత్యంలో అవసరమైనవే, దేనికి మనం కాదని అనలేము. కొన్నిటికి జాగ్రత్తలు తీసుకుని, కొన్నిటికి పరిహారాలు చేసుకుని, కొన్నిటికి మనకు మనమే ఉద్యోగం లేదు కదా అని చెప్పేసి వెంటనే గుళ్ళకు పరిగెత్తాల్సిన పని లేదు. ఉద్యోగం ఎందుకు రాలేదు మనకు మనం చూసుకోవాలి. ర్యాంక్ ఎందుకు రాలేదు దానికి మళ్ళీ పరిగెత్తాల్సిన పని లేదు. ర్యాంక్ ఎందుకు రాలేదంటే మనం సరిగా చదవలేదు కాబట్టి, ఉద్యోగం ఎందుకు రాలేదు అంటే మనం సరిగా ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి. సో ఇట్లాగా కొన్ని మనం చేసుకునేవి, కొన్ని ఆధారపడేవి ఉంటాయి. ఏ నక్షత్రానికి సంబంధించి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చేద్దాం రఘుప్రియ గారు. అంటే నక్షత్రానికి సంబంధించి మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకి లైఫ్ అనేది బాగుంటుంది అనేది మనం ఈ వీడియో ద్వారా మామూలుగా బాధలు ఎన్ని రకాలు ఉన్నా బాధలకి సంబంధించి అసలు ఎవరు ఏ పని చేయాలి, ఎలా చేయటం వల్ల మనకి సరైన జీవితం, సక్రమమైన లైఫ్ అనేది, లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది అనేది తెలుసుకున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి, లేదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి, మేము మేడంనే కలవాలనుకుంటున్నాము అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.